హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే భూములు అమ్మి కొంటూ ఉంటారో అటువంటి వారికి, అలాగే వారితో పాటు సన్న మధ్యకారు రైతులు భూమిని అమ్ముకుంటూ కొంటూ ఉంటారో అటువంటి వారికి, అలాగే వారితో పాటు ఎవరైతే చిన్న చిన్న స్థలాలు అమ్ముకుంటూ కొంటూ ఉంటారో అటువంటి వారికి కూడా తెలంగాణ ప్రభుత్వము ఒక భారీ శుభవార్త చెప్పిందండి. ఏమిటి అంటే సాదా బైనామాలపై స్టే ఎత్తివేసిందనమాట. అసలు సాదా బైనామా అంటే ఏమిటి, దీనివల్ల ఎవరికి ఉపయోగము ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే చిన్న చిన్న రైతులు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, ఇటువంటి వాళ్ళు భూమిని అమ్ముకుంటూ కొంటూ ఉంటారు కదా. ఇలా భూమిని అమ్మేటప్పుడు కానివ్వండి, కొనుక్కునేటప్పుడు కానివ్వండి, తెల్ల కాగితం మీద ఒక అగ్రిమెంట్ రాసుకుంటూ ఉంటారు. అంటే మనకి మామూలుగా అయితే నోటరీ పైన రాసుకుంటూ ఉంటారు, కానీ కొంతమంది తెల్ల కాగితం పైనే మొత్తం వాళ్ళ అగ్రిమెంట్ అంతా కూడా రాసుకోవడం జరుగుతుందన్నమాట. ఎవరైతే ఇలా తెలంగాణలో తెల్ల కాగితం పైన అగ్రిమెంట్ రాసుకుంటూ ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ రూల్ వర్తిస్తుందండి. అంటే ఎవరైతే మనకి తెల్ల కాగితం పైన మనకి ఇంతవరకు భూములు అమ్ముకుంటూ కొంటూ ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ సాదా బైనామా స్టే ఎత్తివేయడం ద్వారా ఉపయోగం ఉంటుందన్నమాట. అసలు ఈ సాదా బైనామా అంటే ఏమిటో ఇప్పుడు చెప్తాను వినండి. ఫ్రెండ్స్, ఇంతకు ముందు చాలా మంది మనకు తెల్ల కాగితం పైనే మనకి అగ్రిమెంట్ అంతా కూడా రాసుకునేవాళ్ళు అనమాట. అంటే ఎవరైతే కొనే వ్యక్తి ఉంటారో అతని యొక్క ఫోటోతో పాటు, అమ్మే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని యొక్క ఫోటోతో పాటు, మొత్తం ఈ రెండు ఫోటోలతో పాటు మరికొంత మ్యాటర్ కూడా ఒక తెల్ల కాగితం పైన రాసుకుంటారనమాట. ఇలా రాసుకున్న తర్వాత అటు వ్యక్తి ఇటు వ్యక్తి ఇద్దరు కూడా దానిపైన సంతకాలు చేయడం జరుగుతుందనమాట. ఇలా ఎవరైతే భూములు అమ్ముకుంటూ కొంటూ ఉంటారో తెల్ల కాగితాల పైన అటువంటి వారికి ఇకపై రిజిస్ట్రేషన్ కూడా చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగిందనమాట. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ సాదా బైనామాలపై కొన్ని రూల్స్ పెట్టిందనమాట. ఎవరికైతే 2014 కన్నా ముందుగా మనకి అగ్రిమెంట్ పూర్తవుతుందో అటువంటి వారికి మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉందన్నమాట. అంటే మీరు 2014 కన్నా ముందుగానే అగ్రిమెంట్ రాసుకొని ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. 2014 తర్వాత మీరు అగ్రిమెంట్ రాసుకున్నా కూడా ఆ భూములు కానివ్వండి, మనకి స్థలాలు కానివ్వండి రిజిస్ట్రేషన్ చేయరనమాట. పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఇష్యూ చేయరనమాట. తప్పకుండా గుర్తుపెట్టుకోండి. చాలా మంది అడుగుతూ ఉన్నారండి. 2014 తర్వాత మేము ఇలా తెల్ల కాగితంపై సాదా బైనామా రాసుకున్నాము, మా యొక్క భూమి కూడా రిజిస్ట్రేషన్ చేస్తారా, మాకు కూడా పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తారా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారండి. 2014 తర్వాత మీరు కనుక సాదా బైనామా పేపర్ కనుక రాసుకున్నట్లయితే మీ యొక్క భూమి రిజిస్ట్రేషన్ చేయరండి, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో దాదాపు 9 లక్షల మంది ఈ సాదా బైనామాలపై అగ్రిమెంట్ చేసుకొని ఉన్నారనమాట. అంటే 9 లక్షల మంది ఎంఆర్ వరకు అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు. మేము ఇలా తెల్ల కాగితాలపై అగ్రిమెంట్ రాసుకొని ఉన్నాము, మాకు పట్టాదారు పాస్బుక్ ఇవ్వండి అని చెప్పేసి చాలా రోజుల క్రితమే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారనమాట. ఎవరైతే 2014 కన్నా ముందుగా ఇలా సాదా బైనామాలపై అగ్రిమెంట్ చేసుకొని ఉంటారో అటువంటి వారికి ఇప్పుడు ప్రభుత్వం పట్టాదారు పాస్బుక్ను కూడా ఇష్యూ చేస్తూ ఉందన్నమాట. అటువంటి వారి యొక్క భూముల్ని ప్రభుత్వము రిజిస్ట్రేషన్ కూడా చేస్తూ ఉందన్నమాట. తప్పకుండా మీలో ఎవరైనా సరే 2014 కన్నా ముందు కనుక ఏదైనా స్థలాన్ని కానీ లేదంటే భూమిని కానీ కొని ఉన్నట్లయితే దాన్ని వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, తప్పకుండా రిజిస్ట్రేషన్ అవుతుందన్నమాట. అంతేకాదు మీకు పొలానికి కానీ స్థలానికి కానీ పట్టాదారు పాస్బుక్ కూడా తప్పకుండా వస్తుందన్నమాట. ఎవరైతే 2014 కన్నా ముందుగా ఈ పొలాలు కొనుక్కున్న వాళ్ళు ఉంటారో అటువంటి వారు తప్పకుండా వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ లేదంటే మీ పంచాయతీ ఆఫీస్ కానీ వెళ్ళి ఒకసారి ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెళ్ళి, లైక్ వీడియోనే కాదు ఎవరైతే మనకి పట్టాదారు పాస్బుక్ లేకుండా సాదా బైనామా పేపర్లపై అగ్రిమెంట్ రాసుకుంటూ ఉంటారో అటువంటి వారు కూడా షేర్ చేయండి.